ఈ రోజు మనం సేఫ్టీ హెల్మెట్ ఇంపార్టెన్స్ గురించి మాట్లాడదాం. అదే విధంగా సేఫ్టీ హెల్మెట్ ని ఎలా ఇన్స్పెక్షన్ చేస్తారు, సో దాని గురించి ఈ రోజు తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా హెల్మెట్ ని మనం ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయండి దానివి. ఓకేనా, ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయ్యింది, ఏ ఇయర్ లో మ్యానుఫ్యాక్చర్ అయింది, ఏ మంత్ లో మ్యానుఫ్యాక్చర్ అయింది అనేది ఉంది. అదే విధంగా స్టాండర్డ్ మనం చూసుకున్నట్లయితే ANSA Z89.1 అనేది స్టాండర్డ్ అనేది మనం ఫాలో చేయాలన్నమాట. అదే విధంగా యూరోపియన్ స్టాండర్డ్ మనం చూసుకున్నట్లయితే EN 37 పాయింట్ అనేది మనం గుర్తుంచుకోవాలండి. ANSI అయితే Z89.1, EN అయితే 397. ఓకేనా, సో ఈ రెండు స్టాండర్డ్స్ ఎక్కువగా యూజ్ అవుతుంటాయి అనమాట. సో మనం ఇక్కడ ఈ పాయింట్ దగ్గర 23 అని చూపిస్తుంది, అంటే 2023లో ఇది ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ అయింది అనమాట. అదే విధంగా ఈ యారో ఇక్కడ 1 to 12 నెంబర్స్ ఉన్నాయి. సో 12 లో చూపిస్తుంది, దట్ మీన్స్ ఇది డిసెంబర్ లో మ్యానుఫ్యాక్చర్ అయింది అనమాట. సో అదే విధంగా మనం ఇన్స్పెక్షన్ చేసినప్పుడు దీని మీద ఎటువంటి క్రాక్స్, బ్రేక్స్ అలాంటి ఉండకూడదు అనమాట. సో పర్ఫెక్ట్ గా ఉండాలి. అదే విధంగా దీన్ని హార్నెస్ అంటారు అనమాట. ఇది మనం హెడ్ కి పెట్టుకున్నప్పుడు కరెక్ట్ గా ఫిట్ అయిందా లేదా అనేది చూసుకోవాలి. అదే విధంగా ఇది చిన్ స్ట్రిప్ అనమాట. ఇది కూడా పర్ఫెక్ట్ కండిషన్ లో ఉందా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి. ఈ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో రోలర్, ఇది కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుందేమో చూసుకోవాలి. సో ఈ విధంగా సేఫ్టీ అయితే హెల్మెట్ అనేది, ఒక సేఫ్టీ హెల్మెట్ అనేది 5 years ఎక్స్పైరీ అయితే ఉంటుంది.